హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వచ్చేసింది. ఈ నెల నుంచే ఎరియర్స్ డబ్బులు అకౌంట్‌లో జమ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఊరటనిస్తూ కీలక ప్రకటన అయితే చేసింది. తమ ఉద్యోగులను మరియు పెన్షనర్లను ఊరటను కలిగిస్తూ కీలక ప్రకటన చేసిందండి. జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చేలాగా డిఏ, డిఆర్, కరువు భత్యం మరియు కరువు సహాయం లను 2% మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డిఏ 53% నుంచి 55%కి చేరుకుంది. ఇది కేంద్ర ఉద్యోగులకు సకాలంలో అందుతున్నటువంటి ప్రయోజనం కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. వారికి రావాల్సిన పాత డిఏ బకాయిలు పేర్కొని పోయి ఉండటం, తాజా పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన లేకపోవడం వారిలో కొత్త ఆశతో పాటు తీవ్ర ఆందోళనను కూడా రేకెత్తిస్తోంది. అయితే ఇటీవలి ప్రభుత్వం ప్రకటన కొంత ఆశాజనకంగా కనిపిస్తోంది. కేంద్రం డిఏ పెంపు వివరాలు చూసుకున్నట్లయితే డిఏ శాతం 2%. సో, గత 7 ఏళ్ల నుంచి చూసుకున్నట్లయితే డిఏ అనేది 3 లేదా 4% కంటే ఎక్కువే ప్రకటిస్తూ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడు జనవరి 2025కి సంబంధించిన డిఏను 2%గా అయితే అతి తక్కువ డిఏ ఇదేనైతే చెప్పవచ్చు గత 7 సంవత్సరాల నుంచి. సో, 53% ఉన్న డిఏ అనేది 55%కి చేరింది దీంతో. సో, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ, డిఆర్ ప్రతి ఏటా 2 సార్లు అంటే జనవరి మరియు జూలై నెలల ప్రాతిపదికన సవరిస్తారు. జూలై నుండి డిసెంబర్ వరకు నమోదైన అఖిల భారత వినియోగదారుల సూచి ఏఐసిపిఐ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గణాంకాల ఆధారంగా జనవరి డిఏను, జనవరి నుంచి జూన్ వరకు ఏఐసిపిఐ గణాంకాల ఆధారంగా జూలై డిఏను పెంపునైతే నిర్ణయిస్తారు. సేమ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాధారణంగా ఇదే విధానాన్ని అనుసరిస్తాయి. ప్రకటన సమయం సాధారణంగా జనవరి నెల డిఏ పెంపు మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో, జూలై డిఏ పెంపు ప్రకటనను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో వెలువడుతుంది. ఈసారి జనవరి డిఏ ప్రకటన అనేది హోలీ నాటికి రావాల్సి ఉన్న కొద్దిగా ఆలస్యమైన ప్రకటన అనేది వెలుగులోకి వచ్చింది. ఎరియర్స్ చెల్లింపు పెంచిన డిఏ ప్రకారం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏప్రిల్ నెల జీతంతో కలిపి కేంద్ర ప్రభుత్వం చెల్లించనుందన్నమాట. సో, ఈ నెల జీతంతో దీనితో ఏప్రిల్ నెలలో ఉద్యోగులు, పెన్షనర్లు పెరిగిన జీతంతో పాటు బకాయిలను కూడా అందుకోనున్నారు. లబ్ధిదారులు ఈ డిఏ పెంపు ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఉదాహరణకు కనీస వేతనం బేసిక్ పే అనేది 18,000 రూపాయలు ఉన్నవారి ఉద్యోగికి 2% డిఏ పెంపు ప్రకారంగా 360 రూపాయలు అదనంగా లభిస్తుంది. అదే ఈ గడిచిన 3 నెలల డిఏ ఎరియర్స్ జనవరి నుంచి మార్చి వరకు 3 ఎరియర్స్‌ని కలిపి 1,080 రూపాయలు అదనంగా అందుకుంటారు. 18,000 బేసిక్ పే ఉన్నవారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి, ఆశలు, ఆందోళనలు, కొత్త హామీ. కేంద్రం తమ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు డిఏలను ప్రకటిస్తూ బకాయిలను సకాలంలో చెల్లిస్తూ ఉన్న తీరుకు భిన్నంగా పరిస్థితి అయితే నెలకొంది. ఏపీలో డిఏ అంచనా ప్రకటనలేమి. కేంద్రం డిఏ పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచడం ఆనవాయితీ. కేంద్రం పెంచిన ప్రతి 1% డిఏకి రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 0.91% పెంచుతూ ఉంటుందన్నమాట. లేదా కొన్నిసార్లు వేరే నిష్పత్తితో పీఆర్సీని బట్టి పెంచుతూ ఉంటుంది. సో, అదే అంచనాల ప్రకారంగా తాజాగా 2% కేంద్ర ప్రభుత్వం పెంపుకు అనుగుణంగా ఏపీ ఉద్యోగులకు సుమారుగా 1.82% నుంచి 1.92% వరకు డిఏ పెరగాల్సి ఉంటుంది. అయితే ఈ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే
రావటం లేదు. రెండవది పెండింగ్ డీఏ ఎరియర్స్ భారీ భారం. అసలు సమస్య కేవలం తాజా డీఏ పెంపు గురించి కాదు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వాల హయాం నుంచి మంజూరు చేయవలసిన పలు డీఏ విడతల బకాయిలు, పీఎస్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు వంటివి కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయి ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లించకపోవడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో, ఆర్థిక ఇబ్బందులతో అయితే ఉన్నారు. ఉద్యోగుల డిమాండ్ కేంద్ర ప్రభుత్వం వల్లనే ఏపీ ప్రభుత్వం కూడా తమకు రావాల్సిన అన్ని పాత బకాయిలను డీఏ, పీఆర్సీ, ఎస్ఎల్స్ తదితర వాటిని తక్షణమే విడుదల చేయాలని, అలాగే కేంద్రం ప్రకటించిన దానికి అనుగుణంగా రాష్ట్ర డీఏని కూడా వెంటనే ప్రకటించి అమలు చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు బలంగా కోరుతూ ఉన్నాయి. ప్రభుత్వ తాజా ప్రకటన మరియు రోడ్ మ్యాప్. ఈ నేపథ్యంలో ఇటీవల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నూతన ఏపీ ప్రభుత్వం చేసిన ఒక ప్రకటన ఉద్యోగులలో కొంత ఆశను రేకెత్తించింది. ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం ప్రతి నెల అదనంగా 4,000 నుంచి 5,000 కోట్ల వరకు కేటాయించేలాగా ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వం సూచనప్రాయంగా తెలిపింది. రోడ్ మ్యాప్ ప్రభావం. ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం నెలకు సుమారు 6,500 నుంచి 6,500 కోట్ల రూపాయలైతే వెచ్చిస్తుంది. సామాజిక పెన్షన్ల కోసం దాదాపుగా 2,800 కోట్లు ఖర్చు చేస్తోంది. వీటికి అదనంగా ప్రతి నెల 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలను బకాయిల కోసం బకాయిల చెల్లింపులు అంటే ఉద్యోగ పెన్షన్ల బకాయిల చెల్లింపుల కోసం కనుక కేటాయించగలిగితే గరిష్టంగా 1 లేదా 2 ఏళ్లలోనే పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలన్నీ తీరిపోయే అవకాశం అయితే ఉంది. సో, ఇది అంచనా మాత్రమే అండి. రోడ్ మ్యాప్ అంచనా. సో, అఫీషియల్‌గా అయితే ఇంకా దీని గురించి ప్రకటన వెలువడాల్సి ఉంది. సో, ఈ మేరకు 1 లేదా 2 ఏళ్లలోనే ఉన్న బకాయిలన్నీ తీరిపోయే అవకాశం ఉందని అయితే అంచనా. గత ప్రభుత్వం హయాంలో పేరుకుపోయినటువంటి బకాయిల భారం ఎక్కువగా ఉన్నందున ఒకేసారి చెల్లించడం కష్టమని, అందుకే ఈ విడతల వారీగా చెల్లింపుల ప్రణాళికను ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తాజా డీఏ పెంపు ప్రయోజనాలను, ఎరియర్స్‌ను అందుకుంటున్న తరుణంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తమకు రావాల్సిన పాత బకాయిల కోసం, కొత్త డీఏ పెంపు ప్రకటన కోసం ప్రభుత్వ నిర్ణయం వైపు ఆశగా, అదే సమయంలో కొంత అనుమానంతో ఎదురుచూస్తూ ఉన్నారు. పెండింగ్ డీఏ బకాయిల విడుదల రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన జాప్యం తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు, అసంతృప్తికి కారణమైంది. నూతన ప్రభుత్వం బకాయిల చెల్లింపుపై చేసిన ప్రకటన, ప్రతిపాదిత రోడ్ మ్యాప్ ఆచరణలోకి వస్తుందా? రాబోయే నెల జీతాల స్లిప్‌లలో దీని ప్రతిఫలం కనిపిస్తుందా? అనేది ఉద్యోగ పెన్షనర్లు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. సో, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇచ్చిన హామీ మేరకు బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని అయితే వారు బలంగా కోరుతూ ఉన్నారు. మరి చూడాలి ఫ్రెండ్స్, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు బకాయిల రూపంలో చెల్లింపులు చేస్తాము అనైతే తెలపడం జరిగింది. మరి ఈ నెల నుంచి అయితే మనకు పే స్లిప్‌లో ఈ యొక్క బకాయిలు చెల్లిస్తున్నారా లేదా అనే విషయం అయితే క్లారిటీ వచ్చేస్తుందనమాట. సో, ఏది ఏమైనప్పటికి కూడా పెండింగ్ బిల్లుల తాజా సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.